తీర్థయాత్ర ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా వేడుకకు ప్రపంచ నలుమూల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇక్కడ ఆ పుణ్య స్నానాలను ఆచరిస్తూ ఉన్నారు. గంగా, యమున, సరస్వతి మహా సంగ్రామంలో ఆ నదులలో పుణ్య స్నానాలను ఆచరించి తమ పాపాలన్నింటినీ కూడా కడిగేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ జరిగే ఈ మహా కుంభమేళా 45 రోజుల పాటు ఎంతో వేడుకగా జరుగుతోంది. ఇక్కడ మహాకుంభమేళాలో ఆ స్నానం ఆచరించడంతో పాటు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా వివిధ ప్రదేశాల్లో కొలువై ఉన్న వివిధ దేవతామూర్తులను కూడా దర్శించుకుంటూ ఉన్నారు. ఈరోజు తీర్థయాత్రల ఛానల్లో మనం ఇక్కడ మహాకుంభమేళాలో ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఈ మహాకుంభమేళాలో ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను ఒకే కాడ ఇక్కడ ప్రతిష్ఠించి భక్తులకు సందర్శనం కల్పిస్తూ ఉన్నారు. ఈ మహాకుంభమేళకు వచ్చిన భక్తులందరూ కూడా ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకొని తరిస్తూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న మహాకుంభమేళాలో 5.5 కోట్ల రుద్రాక్షలతో 12 జ్యోతిర్లింగాలను సిద్ధం చేశారు. త్రిశూలాలను కూడా ఉపయోగించారు. ప్రారంభ నిర్మాణం సిద్ధం కూడా చేశారు. మొదటి స్నానానికి ముందు మొత్తం 12 జ్యోతిర్లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. మొదటి స్నానానికి ముందు మహాకుంభానికి వచ్చే భక్తులకు ఇది ఎంతో ఆధ్యాత్మికతను పెంపొందిస్తోంది. మహాకుంభ సెక్టారులోని 6లో కల సంతు పరమహంస ఆశ్రమం శిబిరంలో ఈ ప్రత్యేకమైన జ్యోతిర్లింగాన్ని నిర్మించారు. ఈ శిబిరం నాగవాసుకి ఆలయం ముందు కలిగి ఉంది. ఈ 12 జ్యోతిర్లింగాల కొరకు నేపాల్, మలేసియా నుంచి ఆ రుద్రాక్షలను దిగుమతి చేసుకున్నారు. ప్రతి జ్యోతిర్లింగం 9 అడుగుల వెడల్పు, 11 అడుగుల ఎత్తు కలిగి ఉంది. ఇందులో ఉపయోగించిన 11,000 త్రిశూలాలకు తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు రంగులను కూడా ఎంతో ఆకర్షణీయంగా భక్తిగా అక్కడ అలంకరించారు. మహాకుంభమేళా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడి 12 జ్యోతిర్లింగాలను దర్శించుకొని తరిస్తూ ఉన్నారు. మహాకుంభమేళాలో ఎంతో విశిష్టతగా, ఎంతో వైభవంగా ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను ఆ రుద్రాక్షలతో ఇక్కడ కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. మహాకుంభమేళకు వచ్చిన ఆ భక్తులందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం ఇక్కడ ఆ 12 జ్యోతిర్లింగాలను రుద్రాక్షలతో ఇక్కడ దర్శనమిస్తున్న ఆ పరమేశ్వరుని దర్శించుకొని తరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ రుద్రాక్షలుగా ఆ 12 జ్యోతిర్లింగాలను నెలకొల్పడానికి వెనుక ఉన్న ఆంతర్యం గురించి, ఇక్కడి పూజా విధానాల గురించి అర్చకుల మాటల్లో తెలుసుకుందాం. योग सम्राट श्री योगी बाल ब्रह्मचारी स्वामी अभय चैतन्य फलाहारी मौली जी महाराज, राष्ट्रीय अध्यक्ष अखिल भारतीय हिंदू शिक्षण समिति भारत, पीठाधीश्वर परमहंस सेवाश्रम, बाबू का गौरीगंज, जनपद अमेठी और उत्तर प्रदेश। देवादिदेव आदिदेव महादेव भगवान शिव की कृपा से संपूर्ण दुनिया में पहली बार, पूरे विश्व में पहली बार, पूरे संसार में पहली बार, सतयुग त्रेता द्वापर के बाद पहली बार भगवान महाकाल की 12 ज्योतिर्लिंगों का निर्माण रुद्राक्ष से तीर्थराज प्रयाग के पावन कुंभ में हुआ है। 7.5 करोड़ 51 लाख रुद्राक्षों से भगवान शिव की 12 ज्योतिर्लिंगों का निर्माण हुआ है। प्रत्येक ज्योतिर्लिंग 11 फीट ऊंची, 9 फीट चौड़ी और 7 फीट मोटी है। प्रत्येक शिवलिंग में 55 लाख रुद्राक्ष बलियां लगाई गई है। भगवान महाकाल की पूजा में 11,108 त्रिशूल भी स्थापित किए गए हैं। भगवान महाकाल की कृपा से सभी रुद्राक्षों का भी श्रृंगार 2 करोड़ रुद्राक्षों से किया गया है। नक्षत्रों की दृष्टि से 27 कुंड बनाए गए हैं। एक कुंड की मान्यता चक्रकुंड की 100 कुंडों बराबर होती है। इस तरीके से उन्हीं कुंडों में 125 करोड़ आहुतियों का संकल्प है। 11 करोड़ मंत्रों का जप आचार्यगणों द्वारा किया जा रहा है। 125 करोड़ आहुति के बाद 1.25 करोड़ दीपों का प्रज्वलन भी
राष्ट्र रक्षा के लिए, हिंदू राष्ट्र के लिए, काशी मथुरा मंदिर निर्माण के लिए, आतंकवाद विनाश के लिए, बांग्लादेशी हिंदुओं की रक्षा के लिए, नौजवानों की सुरक्षा और अर्थव्यवस्था मजबूत होने के लिए, भ्रूण हत्या बंद होने के लिए, भारत के गौरव को बढ़ाने के लिए, सेना को मजबूत करने और भारत को हिंदू राष्ट्र बनाने जैसे बड़े संकल्प को लेकर के है। यह अनुष्ठान महाकुंभ क्षेत्र में तीर्थराज प्रयाग के सेक्टर 6 में नागबासुकी द्वार के सदगढ़ जय महाकाल यज्ञशाला में है। मकर संक्रांति से महाशिवरात्रि तक चलने वाला यह अनुष्ठान इसी जगह निरंतर चल रहा है। पूरे देश के सभी राज्यों से, सभी प्रदेशों से, देश विदेश से लोग यहाँ इस दुर्लभ ज्योतिर्लिंग का दर्शन करने के लिए आ रहे हैं। तो पूरी दुनिया में पहली बार बनाई गई है रुद्राक्षी ज्योतिर्लिंगों का दर्शन कर लोग अपनी मनोकामनाओं की पूर्ति कर रहे हैं। जो जिस भाव से आ रहे हैं उन्हें अर्थ, धर्म, काम, मोक्ष, लक्ष्मी, पुत्र, पौत्र, यश, कीर्ति, राजपथ, विद्यार्थियों को विद्या, धनार्थियों धन प्राप्त हो रहा है। भगवान महाकाल के पास से दिव्यतम यज्ञ राष्ट्र को समर्पित है। सभी लोगों को अपेक्षा है आप आए महाकुंभ, भगवान देवाधिदेव महादेव भगवान शिव की रुद्राक्षी 12 ज्योतिर्लिंगों का दर्शन करें। तो दुनिया में पहली बार संभव हुआ है। सतयुग, त्रेता, द्वापर के बाद पहली बार, कलयुग में पहली बार, स्वतंत्र भारत में पहली बार यह अनुष्ठान हुआ है। बोलिए महाकाल सरकार की जय। हर हर महा